గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఆయన నేను ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూశాను, టీవీలో చూసామని. అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో 100 విభేదించే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు. నేను అనుకుంటా ఉన్నాను అసలు ఇలా ప్రవర్తించవచ్చా అని, ఇలా చేయొచ్చా అని. అంటే ఇది లీడర్స్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా. రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించింది. సో నేను మనోహర్ గారితో మాట్లాడుతాను, మా సహచరులను మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో నా రూల్ బుక్ మేమిద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే దాంట్లో చూపించాను. చాప్టర్ 5లో when the House assembles under Article 175 or 176 of the Constitution, every member shall maintain the dignity and solemnity of the occasion before, during or after the Governor's address and shall not obstruct or interrupt the address in any manner. Maintenance of dignity and solemnity at Governor's address అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం. వారికి సంఖ్యాబలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ద రూల్స్. మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం. నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనోహర్ గారిని అడుగుతూ ఉంటాను, సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినా ఎందుకు కేసులు పడవని. ఇక్కడ ఏమి మీకు కొట్టుకో, ఇది నేను నాకు చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ, ఒక ఇంక్విజిటివ్నెస్. అండ్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి ఏంటి ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు, ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడితే దెన్ వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి. ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా, కళ్ళల్లో చూడగలరా? నాకు అది అనిపించింది. అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటనిపించింది. నిన్న టీవీ వాళ్ళని అడిగారు, మీరు వీళ్ళ వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇదేంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్. అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుకొని నిలబడ్డారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాడు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూశారు. అలాగే ప్రజావేదిక కూల్చివేదిక ప్రజా